బంధువులందరూ కూడా సోదరీమణులందరూ కూడా ఆ రోడ్డు మీద వీరభద్ర స్వామి నామస్మరణతో జై శ్రీరామ్ నినాదాలతో అత్యంత ఆహ్లాదకరంగా వెళ్తూ ఉంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి హిందూ స్త్రీమూర్తులందరూ కూడా హారతిస్తూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేనంటే ఈర్ష్యతోటి కొంతమంది ఉగ్రవాద ప్రేరేపిత ముస్లింలు, రోహింగ్యా ప్రేరేపిత ముస్లింలు, ముష్కరులు అక్కడ మన యొక్క ఉత్సవం మీద దాడికి తెగబడ్డారు అంటే ఏ స్థితిలో మన రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు, ఏ స్థితిలో మన యొక్క హిందూ సోదరుల యొక్క సహనాన్ని చూస్తా ఉన్నారు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు కనుక వ్యూహాత్మకంగా ఈ రకమైన రాళ్ళదాడికి ముందుగానే కనుక మీరు కొంతమంది టెర్రరిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రేరేపణతో కనుక చేయకపోయినట్టయితే ఏ రకంగా మీ ఇళ్లలో ముందుగానే రాళ్ళు పెట్టుకొని అక్కడ ఉన్నారు, అక్కడ రోడ్డు మీద వెళ్తున్నటువంటి హిందూ సోదరుల మీద రాళ్లతో ఏ రకమైనటువంటి దాడులకు తెగబడ్డారు అని మేము అడుగుతా ఉన్నాం. 193 దేశాలు ఉంటే ప్రపంచంలో కేవలం భారతదేశంలో మాత్రమే హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కలుపుకుంటూ పోతా ఉంటే సహనంతో ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఈ దేశంలో పరమత సహనంతో ముందుకు వెళ్తూ ఉంటే మీకు రాజ్యం కావాలి అని చెప్పి 1947లో ప్రత్యేకంగా ముస్లిం రాజ్యాన్ని మీకు కోరుకుంటే మీకు ఇచ్చిన తర్వాత కూడా మా దయా దాక్షిణ్యాల మీద ఇక్కడ ఉండేటటువంటి మీరు ఏ రకంగా ఇంటికి తెగబడ్డారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఏ విధంగా అయితే మీరు రాళ్ల దాడికి మీరు ఆలోచన చేశారో మీకున్నటువంటి మీ నాయకులు ఎవరైతే హైదరాబాద్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వస్తా ఉన్నారో ఈ ముస్లిం నాయకులతో సహా మీతో కూడా కలిపి కట్టి బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ముస్లిం నాయకుడు హైదరాబాద్ లో అంటాడు, ఒక సువర్గా ఆయన అంటాడు 15 నిమిషాలు సమయం ఇస్తే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా తరిమి కొడతాడట. అదే నేను చూస్తాను 5 నిమిషాలు సమయం కనుక ఇస్తే ఈ దేశంలో నుంచి తరిమి కొట్టడం కాదు, ఈ దేశంలోని భూమిలోకి మిమ్మల్ని పాతి పెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏమనుకుంటున్నారు మీరు? హిందూ సోదరులు సహనంతో ఉన్నంతకాలం మాత్రమే మీ యొక్క ఆటలు సాగుతాయి. ఇవాళ హిందూ సోదరులు నిన్న కొంతమంది మేల్కొన్నారు, ఈరోజు కొంతమంది మేల్కొన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో హిందూ సమాజం అంతా కూడా మేల్కోబోతుంది. ఇక్కడ నడిచేది షరియా ప్రభుత్వం కాదు, షరియా చట్టం కాదు, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడుస్తున్నటువంటి దేశం ఇది. అటువంటి దేశంలో మీ ఇష్టం వచ్చినట్టుగా షరియా చట్టాలు నడుపుకుంటారంటే ఇక్కడ నడవదు. ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఈ దేశంలో ఉండాలా, ఈ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఈ దేశంలో ఉండాలా, ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని రక్షించి ముందు నిలబడేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశ ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో మీరు నమ్మినటువంటి దేశానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.